పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 25వ తేదీ ఆదివారము మనకు రథసప్తమి వస్తోంది. ఆ రోజు ఆదివారము సప్తమి రెండు కలిసి రావటం వలన దీన్ని భానుసప్తమి అని కూడా అంటాము. భానుసప్తమి విత్ రథసప్తమి కాంబినేషన్, ఇది చాలా చాలా శ్రేష్టమైనది. ఈ ఆదివారం రోజు రథసప్తమి రావటం అనేది, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ సూర్య భగవానుడికి నమస్కారములు చేసుకోవటం, సూర్య నమస్కారములు చేసుకోవటం, అలాగే సూర్యుడికి ఇష్టమైనది బెల్లంతో చేసిన పాయసం దాన్ని సమర్పించటము, అలాగే సూర్యుడికి అర్కుడు అని పేరుంది. అంటే జిల్లేడు, అర్కం అంటే జిల్లేడు పత్రాలు, ఆ 7 జిల్లేడు ఆకులలో కొంచెం బెల్లం పాయసాన్ని వేసి సూర్య భగవానుడికి ప్రసాదంగా పెట్టడం అనేది చాలా యోగదాయకము, అన్ని విధాలుగా ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే రేపు ఈ రథసప్తమి రేవతి నక్షత్రంలో వస్తుంది. రేవతి నక్షత్రానికి దేవత పూషుడు, వారు కూడా ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరు. కాబట్టి అన్ని విధాలుగా అటు నక్షత్రము, ఇటు సప్తమి, అటు ఆదివారము, తిథివార నక్షత్రములు అన్నీ చాలా చక్కగా కలిశాయి ఈ రథసప్తమి రోజు. తప్పకుండా బ్రాహ్మణుడికి గోధుమలను దానం చేయటం, లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించడం లాంటివి చేయండి. చక్కటి ఫలితాలను పొందండి. శుభం భూయాత్.